ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల ధ్యానం కొరకై హెబ్రోన్ క్యాలెండర్ నుంచి సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనము 25వ వచనము. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. అదే కాలంలో పరిశుద్ధ లేఖనం నుంచి దేవుడు అనుగ్రహించే వాక్కు. యెహోవా అనగా దేవుడు నిన్ను ఆశీర్వదించును, నిన్ను కాపాడునుగాక. కనుక ప్రారంభ దినాల నుంచి, మన పితరుల దినాల నుంచి దేవుడు ఆశీర్వదించే దేవుడని, కాపాడే దేవుడని ఆయనకు పేరున్నది. కనుక ఆయన ఆశీర్వాదం మొదటగా మనం చూస్తే, మరి మానవుణ్ణి సృష్టిలో ఆఖరి దినాన్న ఆయన నిర్మించి, మరి మానవుణ్ణి ఆశీర్వదించిన విధానం ఏమిటంటే, నీవు భూమిని నిండించి ఫలించి అభివృద్ధి పొందు అని. ఎంత మంచి ఆశీర్వాదము మానవుడికి ప్రారంభంలోనే ఆయన అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ ఆశీర్వాదాన్ని, దీవెన్ను మానవుడు పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి మానవుడైన ఆదాము ఆ దీవెన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయినప్పటికీ దేవుడు తన ఆశీర్వాదాన్ని మానవుడికి ఇవ్వటం మానలేదు. చూస్తే ఆదికాండము 49వ అధ్యాయంలో మనం చూస్తే, మరి యాకోబు తన కుమారులను పిలిపించి దీవించాను. యాకోబు చివరి దినాల్లో ఆయన తన కుమారులను పిలిపించి ఒక్కొక్కరిని మీరు భవిష్యత్తులో ఏ విధంగా దేవునిలో దీవించబడతారనేది ఆయన జ్ఞాపకం చేస్తూ ఆదికాండం 49వ అధ్యాయంలో తన కుమారులను మరి దీవిస్తూ ఉన్నాడు. అదే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయంలో మరి దైవజనుడైన మోషే మృతినందకు మునుపు, ఆయన కూడా ఆఖరు దినాలు వచ్చినాయి, ఇంకా లోకులు పోయే మార్గంలో ఆయన కూడా వెళ్ళాలి కనుక మృతినందకు మునుపు ఇశ్రాయేలునందరినీ పిలిచి వాళ్ళ యొక్క గోత్రం చెప్పిన మరి వాళ్ళని దీవించి ఆశీర్వదించి ఫలించండి భూలోకంలో అని ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దావీదు అంటాడు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడినని దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే మరి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో మనం చూస్తే, మరి దేవుని మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చును. వినని ఎడలైతే శాపాలు వస్తాయి. వినిన ఎడలైతే మరి దేవుడు దీవెనలు, వర్షాన్ని కురిపిస్తానని మరి చూపిస్తాను. ఏ విధంగా దీవించంటే, పట్టణంలో దీవింపబడదు, పొలములో దీవింపబడదు, గర్భఫలము దీవించబడను అని. తర్వాత ఎన్నో దీవెనలు ఆయన ఇస్తూ, మరి నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడను. నీవు అనేకులకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు. నిన్ను తలగా నియమించదును కానీ తోకగా ఉండు. ఎన్నో ఆశ్చర్యకరమైన మంచి శ్రేష్టమైన దీవెనలు ఇస్తూ ఉన్నాడు దేవుడు. నా మాట వినిన ఎడల ఇవన్నీ నీకు అనుగ్రహిస్తాయి. ఒకవేళ వినని ఎడల ఇవన్నీ నువ్వు పోగొట్టుకుంటావు. శాపాలు మాత్రమే నీ మీదకి వస్తాయి, మిగిలి ఉంటాయని ఆయన జ్ఞాపకం చేస్తాడు. కీర్తన గ్రంథము 134వ అధ్యాయం 3వ వచనములో, భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించింది. భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మానవుణ్ణి సియోనులో నుండి, దేవుని ఆలయంలో నుండి ఆశీర్వదిస్తాడంట. అది దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతైనా ఆయన ఆశీర్వదించే దేవుడే కాదు. మరి కీర్తన గ్రంథం 91వ అధ్యాయంలో మనం చూస్తే 11వ వచనంలో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడును, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఆయన దీవించటమే కాదు,
ఆశీర్వదించటమే కాదు, కాపాడే దేవుడు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలను పంపించి నీ విషయమై ఆయన దూతలకు ఆజ్ఞాపించింది. కనుక ఆయన కాపుదల, ఆయన భద్రత ఎంత మరి శ్రేష్టమైంది, ఎంత మానవుని పక్షాన ఆయన ఈ విధంగా కాపాడుతూ వస్తాడనేది 91వ కీర్తనలో జ్ఞాపకం చేస్తాను. అదే మరి 121వ కీర్తన 121వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ కూడా మరి ఆయన కాపుదల మరి ఏ విధంగా ఉన్నదనేది జ్ఞాపకం చేస్తాను. ఆయన నీ పాదములను తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడు. ఆశీర్వదించే దేవుడే కాదు, కాపాడే దేవుడు. తన కాపుదల ఇశ్రాయేలు మరి అరణ్యంలో ప్రయాణించినప్పుడు పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం ఎంత ఆశ్చర్యకరంగా ఇశ్రాయేలును అరణ్యంలో నడిపించాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మన తల్లిదండ్రులైన కునుకుతూ ఉంటాం. మన పిల్లల విషయమై దేవుడు మన విషయమై మరి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యెషయా గ్రంథంలో. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ఎవడు దాని మీదకి రాకుండానట్లుగా యెహోవాను నేను దాన్ని ప్రతి నిమిషము కాపాడుచూ ఉన్నానని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక కాపాడు దేవుడు. రెండవదిగా మొదటిగా ఆశీర్వదించే దేవుడిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవది ఆయన కాపాడే దేవుడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తే మరి యెహోవా నీ మీద తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. మూడవదిగా తన సన్నిధిని ప్రకాశింపజేసే దేవుడు మన మీద తన సన్నిధిని. కనుక యాకోబుతో అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చాను. ఆయన సన్నిధిని ప్రకాశింపజేసి మనల్ని కరుణించే దేవుడు, కనికరించే దేవుడు, దయాదాక్ష్యం గల దేవుడిని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మోషేని మరి సీనాయి కొండ మీదకి రమ్మని చెప్పి ఆయన ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆయన తిరిగి మరలా క్రిందకు వస్తూ ఉన్నాడు. కొండ దిగి వచ్చిన సమయంలో అక్కడ క్రింద ఇశ్రాయేలు యాజకులు అందరూ చూసినప్పుడు తన ముఖము ఎంతో ప్రకాశిస్తూ ఉంది, ఎంతో సౌందర్యంగా ఉంది, ప్రకాశిస్తూ ఉంది. అది చూచి ఇశ్రాయేలు ప్రక్కకి వెరసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన సన్నిధిని ప్రకాశింపజేస్తూ ఉంటాడు మన మీద, ఆయన కరుణిస్తూ ఉంటాడు. అందుకని కీర్తన గ్రంథము 80వ అధ్యాయం, కీర్తన గ్రంథము 80వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. 80వ అధ్యాయము 3వ వచనం, దేవా చెరలో నుండి మమ్మను రప్పించుము, మమ్ము రక్షణ నందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. చెరలో నుండి రప్పించు, మమ్మను రక్షణ నందునట్లు మీ ముఖకాంతి ప్రకాశింపజేయము. అలాగే 7వ వచనము, సైన్యములకు అధిపతికి దేవా చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. ఆఖరుగా 19వ వచనం, యెహోవా సైన్యములకు అధిపతికి దేవా చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నందునట్లు నీ ముఖకాంతి. ఎన్నిసార్లు 80వ అధ్యాయంలో కీర్తనలో ఆసాపు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ప్రభువా చెరలో ఉన్నాం, మమ్మల్ని తప్పించడానికి సహాయం చేయడానికి సమర్థుడు సైన్యములకు అధిపతికి యెహోవా, మమ్మల్ని రక్షించి నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేయి. నీ ముఖకాంతిలో మా యొక్క ఏదైతే దోషాలు మేము కలిగి ఉన్నామో, రహస్య పాపలను కలిగి ఉన్నామో అవన్నీ మాకు తెలియజేసి నీ రక్షణ సమకూర్చి మా జీవితంలో మమ్మల్ని ప్రకాశింపజేయమని ఆసాపు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మొదటగా ఆయన ఆశ్రయించే దేవుడిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా మిమ్మల్ని కాపాడే దేవుడిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడవదిగా తన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపజేస్తానని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఉదయకాల ధ్యానంలో దేవుడు మనకు అనుగ్రహించిన లేఖన భాగాలకి మనకి ఆయన తన సన్నిధి తోడుగా ఉండనట్లుగా మనము ప్రార్థన చేసుకుంటాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ప్రభువా
మరి నీ సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24, 25 వచనాల నుంచి ప్రభా మీరు ఇచ్చిన ప్రతి లేఖను భాగాల కొరకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అంత మంచి దేవుడిని ప్రభా మేము కలిగి ఉన్నాం. అనాదిగా మానవుడిని ప్రభా భూలోకంలో ఎన్నో ఉండి ఉంటుండగా మానవుని మీద ప్రభా మీ దృష్టి ఉంది. తను ఆశ్రయించాలని నీ పోలిక చెప్పినా నీ స్వరూపంలో ఏర్పాటు చేసుకున్నావు గనుక నీ వలే పరిశుద్ధంగా ఉండాలని, నీతిగా ఉండాలని, ఫలించేవారిగా ఉండాలని ప్రభా మీ కనుదృష్టి. మానవుని జ్ఞాపకం చేసుకోవటానికి ఏపాటి వారము ప్రభా, మేము దృష్టించడానికి మేము ఏపాటి వారము అయినను ప్రభా మానవుని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తూ ఉన్నాం. నీ ఆశీర్వాదం ఎన్నటన్నిటికీ ప్రభా ఆశీర్వాదమే అని జ్ఞాపకం చేస్తున్నావు. రెండవది, కాపాడుతూ వచ్చావు అన్ని వేళలా, అన్ని సమయాల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, కష్టకాలాల్లో, ఆపత్కాలంలో ప్రభా కాపాడుతూ వస్తావు. మీకు వందనములు స్తోత్రాలు. అంతేకాదు మా మీద ప్రభా మీ ముఖ కాంతి ఉంచి మమ్మల్ని ప్రతిదినము ప్రతి నిమిషము ప్రకాశింపజేస్తూ నడిపిస్తున్న నీ ప్రేమంతటి కొరకే వందనాలు ప్రభా. ఎవరైతే ఈ లేఖన భాగాలు ఉదయకాలం ధ్యానంలో ప్రభా వింటూ ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇలాంటి జీవితం కొరకే ప్రభా వారిని ఆయుత్తుపరిచి సహాయం చేయమని, వారికి ఉన్న ప్రతి అక్కర లోటు కొదువ కొరత నీ మహిమ ఐశ్వర్యముల నుంచి తీర్చమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.